మీరు తెలంగాణ ఏర్పడ్డాక భాషా సాంస్కృతిక శాఖలో గాయకులుగా ఉద్యోగాలు సాధించారు. ఈ ఉద్యోగాలు సాధించిన తర్వాత మీరు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఖచ్చితంగా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. మీ జీవితం సాఫీగా జరిగింది. అయితే భాషా సాంస్కృతిక శాఖ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసిర్రా, కేసీఆర్ పైన అభిమానంతో మీరు వెళ్ళిర్రా? ఈ రెండు కాదన్నా. ఫస్ట్ ఇక్కడ ఒక ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన విధానం నచ్చక, అంటే ఇట్లాంటి పరిపాలకుల్ని ప్రశ్నించాలంటే ప్రశ్నించే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాట వచ్చినోడు పాట రానోడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు లేనోడు, పైసలు తీసుకొని పాటలు పాడేటోళ్ళు కూడా ప్రతి ఒక్కడు ఒంటికాల మీద ఎగిరిరు. కానీ రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారి ఒక్కడు నోరు తెరవనప్పుడు మాత్రము అవసరం ఇక్కడ పాట, ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదని మాత్రమే, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఆ ఉద్యోగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రజల పక్షాన ఉండాలనుకున్నాం. మీరు అన్నట్లు మరి 10 సంవత్సరాలు కూడా మీరు ప్రజల పక్షానే ఉండాలి కదా అని అంటారు. అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరు చేయనని పనులు చేసిండన్న. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నది, ఆయన ఆ రోజే చెప్పిండు. అంటే ఫ్లోరిన్ సమస్యతోటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కడికక్కడ నడుములు వంకర పోయినటువంటి సందర్భం. మిషన్ భగీరథ లాంటి పథకం తీసుకొచ్చిండు, 3 జిల్లాలు చేసిండు, పరిపాలనని ప్రజలకు దగ్గరగా చేసిండు, మిషన్ కాకతీయతోటి చెరువులను దోవించిండు, భూగర్భ జలాలు పెంచిండు, ఒక హరితహారం తీసుకొచ్చిండు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పెద్దగా ప్రశ్నించాల్సినంత అవసరం లేదో అనిపించింది. ఎవడో గతి లేనోడు, అతి లేనోడు, మతి లేనోడు చివరి నిమిషాలలో మా వైపు వచ్చారు. తర్వాత వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి పార్టీ భాషా సాంస్కృతిక శాఖ అనేది మిమ్మల్ని సస్పెండ్ చేయలే, మీరే వెళ్ళిపోయారు. సస్పెండ్ చేసిరు. నేను ఎందుకు సస్పెండ్ చేశారు? రేవంత్ రెడ్డి గారి మీద పాట పాడినందుకు. ఏం పాట పాడారు? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేసావు. ఉత్తమాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఇస్తానటువంటి హామీలు 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈ 6 గ్యారంటీలలో ఇంతవరకు అమలైంది, పూర్తిగా అమలైంది ఏది లేదు. ఉచిత బస్ అని పెట్టిండు, అమ్మలక్కలకు ఉచితంగా ఇచ్చిండు, మనలాంటి వాళ్ళ కాడ డబల్ ఛార్జీలు గుంచిండు. కాబట్టి ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఒకవైపు అవసరం లేని కాడ లగచర్ల భూములు కావచ్చు, హెచ్సియు భూములు కావచ్చు, ఇస్తానటువంటి రైతు బంధుని ఇప్పటికే ఎగ్గొట్టిండు, పెంచుతా అన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్ చేస్తా అని చెప్పిండు. ఆ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చిన్నమ్మ పెద్దమ్మ మీరు ఒక నెల రోజులు ఆగండి, వచ్చేసారి 4,000 తీసుకోమని చెప్పిండు. ఇప్పటికే 27 నెలలు దాటింది. మరి ఏది రైతు బంధు, ఏది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి కొంత వాళ్ళని తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పాట పాడినందుకే మిమ్మల్ని అది పాడినా ఇంకా మొదలే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా అరె చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. అరెరరే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, వాసపడితే మోసమాయే, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లల్లి పెట్టి అడ్డగోలు తిడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా అరచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు, తులం మాట దేవుడెరుగు మాసమైన గీయలేదు, ఈ మాట తప్పిన కాంగ్రెసును ఓడించి తీరుదాము. వద్దురా అరెరరే వద్దురా అరె చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన.